రాహుల్ బాబు, అభి ఏం చేస్తున్నావు? అందరూ మనల్ని చూస్తున్నారు. ఎవరు చూసినా సరే నాకు ఎలాంటి సమస్య లేదు. నా సంతోషాన్ని నేను ఇలాగే పంచుకోవాలనుకుంటున్నాను. అంత సంతోషంగా ఎందుకున్నావు అభి? ఏంటి సంగతి? ఈ రోజు చాలా మంచి రోజు కాబట్టి, ఈ కనిష్క ఆఫీస్ అనే జైలు నుంచి మిమ్మల్ని విడిపించుకునే అవకాశం నాకొచ్చింది కాబట్టి. ఏంటది? ఏముంది ఇందులో? మీరే చూడండి. $10 లక్షలు మిమ్మల్ని ఆ కనిష్క దగ్గర నుంచి విడిపించుకోవడానికి కావలసిన డబ్బు. అంత డబ్బు నీకెక్కడి నుంచి వచ్చింది? ఉదయం ఒక పేషెంట్ దగ్గరికి వెళ్ళాను కదా, వాళ్ళిచ్చారు. ఈ రోజే కదా ట్రీట్మెంట్ మొదలు పెట్టావు, అంతలోనే ఇంత డబ్బు ఇచ్చారా? అవునండి, వాళ్ళకి నా మీద నమ్మకం కుదిరింది. అలాగే వాళ్ళకి నా కష్టం కూడా అర్థమైంది. అందుకే వెనకాడకుండా ఇంత డబ్బిచ్చారు. ఇదంతా ఎందుకు జరిగిందో తెలుసా? ఎందుకు? ఉదయం నాకు మీరే ఎదురొచ్చారు కాబట్టి, మీరే నన్ను వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేశారు కాబట్టి, ఈ అదృష్టమంతా మీ వల్లే నాకు కలిసొచ్చింది. ఆ క్రెడిట్ కూడా నాకే ఇచ్చేస్తున్నావా? ఏదేమైనా మిమ్మల్ని ఆ కనిష్క చెర నుండి విడిపించబోయే అవకాశం వచ్చింది. మీరు మళ్ళీ మీకిష్టమొచ్చిన చోట హ్యాపీగా పనిచేసే స్వేచ్ఛ మీకు దొరుకుతుంది. ఈ డబ్బు ఆ కనిష్క మొహం మీద కొట్టేసి వెళ్ళిపోదాం. పదండి రాహుల్ బాబు. నమ్మలేకపోతున్నాను అభి, నువ్వు నా కోసం ఇంత కష్టపడ్డావు, నా కోసం ఇంత త్యాగం చేస్తున్నావు. చచా, అంత పెద్ద మాటలు మాట్లాడతారేంటి రాహుల్ బాబు? త్యాగం అంటే త్యాగం. నా భర్త స్వేచ్ఛ కోసం నేను చేసేది కూడా త్యాగం అవుతుందా? థ్యాంక్ యూ సో మచ్ అభి. రాహుల్ బాబు పదండి, కనిష్క మొహాన ఈ డబ్బు కొట్టేసి వెళ్ళిపోదాం. కనిష్క లేదభి. ఎక్కడికి వెళ్ళింది? అన్నయ్యని తీసుకొని బయటికి ఎక్కడికో వెళ్ళింది. అన్నయ్యని ఏదో ఇబ్బందులు పాలు చేయడానికి చూస్తుందని నాకనిపిస్తుంది. మీరేం కంగారు పడకండి. మిమ్మల్ని ఎలా అయితే ఇప్పుడు విడిపించగలిగానో అలాగే బావగారిని కూడా ఏదొక రోజు ఇక్కడి నుండి విడిపిస్తాను. వస్తుందిగా కనిష్క, వచ్చాక ఆ అగ్రిమెంట్ చించి పారేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. అభి, ఈ పాటికి నువ్వు ఆఫీస్కి వచ్చేసా ఉంటావు. డబ్బు నాకిచ్చేసి రాహుల్ని తీసుకెళ్ళిపోదాం అనే ఆశతో ఉన్నట్టున్నావు. నీ ఆశని ఎలా ముక్కలు చేసి పారేస్తానో చూడు. రాజీవ్ని ఇరికించడానికి ఒకే ఒక్క అవకాశం ఇస్తే చాలు. అభి చేతిలో ఉన్న 10 లక్షలకి రెక్కలొచ్చేలా చేయొచ్చు. ఎస్, దొరికాడు ఒక బక్రాగాడు. రాజీవ్ని ఇరికించడానికి ఇదే కరెక్ట్ టైం. బావా, ఎదురుగా ఎవడో తాకేసి తోలుతున్నాడు, కొంచెం జాగ్రత్తగా పోని. వాడెక్కడో ఉన్నాడు కనిష్క, ఏం పర్లేదు. బావా, చూసావా, అటు ఇటు తోలుతూ వస్తున్నాడు. వచ్చి మన కారికి అడ్డంగా పడతాడేమో, కొంచెం చూసుకుని పోని. నేను కరెక్ట్ గానే నడుపుతున్నాను కనిష్క. బావా, చూసుకో, ఇటే వస్తున్నాడు. మన కార్ కింద పడేలా ఉన్నాడు. కనిష్క, నువ్వు స్టీరింగ్ వదులు, నేను జాగ్రత్తగానే నడుపుతాను. బావా, మన కారు కింద పడతాడు. బావా, కొంచెం చూసుకో. ఎంత పని చేసావు బావా. నేను అనుకుంటూనే ఉన్నాను ఎలా జరుగుతుందని. ఇప్పుడు చూడు ఏం చేసావో. నేను బానే నడిపాను కనిష్క. బాగా నడపడం అంటే ఎదురొచ్చిన వాడిని గుద్ది యాక్సిడెంట్ చేయడమా? చూడు ఎంత పెద్ద యాక్సిడెంట్ చేసావో. నేనేం చేశాను? వాడే వచ్చి నా కారు ముందు పడ్డాడు.
ఇంకా చూస్తావేంటి? కార్ దిగు, వాడికి ఎలా ఉందో చూద్దాం. ఏమయ్యా, నీకు బుద్ధి ఉందా? కారు నడపడం చేత కదా? ఈ మధ్య తాగి కారు నడపడం, జనాల్ని గుద్ది చంపడం ఫ్యాషన్ అయిపోయింది. నేనేం తాగలేదు. వాడే తాగి నా కారుకు అడ్డంగా వచ్చాడు. అతను తాగుంటే నువ్వు గుద్దేస్తావా? కాలి కింద బ్రేక్ నొక్కాలి కానీ యాక్సిలరేటర్ కాదు. ఇంకా చూస్తారంటే ఇలాంటి వాళ్ళు మామూలుగా వదలకూడదు. అవును, వదలకూడదు. అవును, వదలొద్దు. బావా, జనం చాలా ఆవేశంతో ఉన్నారు. కొట్టినా కొడతారు. నువ్వేం మాట్లాడుకో, వీడిని తీసుకుని హాస్పిటల్కి వెళ్దాం. కొంచెం ఆయన్ని సాయం పట్టండి, హాస్పిటల్కి తీసుకెళ్దాం. బావా, కార్తీక్ ఆ.